హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఐస్ క్రీమ్ అండి. సమ్మర్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ని ఫ్రూట్స్తోనే ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి షుగర్స్, క్రీమ్స్ లాంటివి యూజ్ చేయకుండానే ఈ ఐస్ క్రీమ్ని తయారు చేయవచ్చు. బెల్లం, పాలు ఉంటే ఈ ఐస్ క్రీమ్కి చాలండి. అయితే ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా బాగా పండిన ఒక కర్బూజాకాయను తీసుకుని ఒక చిన్నగా కట్ చేసుకుని స్పూన్స్ సహాయంతో సీడ్స్ని, గుజ్జుని సపరేట్ చేసుకోవాలండి. ఆ గుజ్జును మిక్సీ జార్లో వేసి కొంచెం బెల్లం, నీళ్ళు, పాలు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కర్బూజాకాయలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అయితే ఇది 12 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటకు తీసి ఒక 5 మినిట్స్ అలాగే బయట ఉంచాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అయిన, ఈజీ అండ్ హెల్దీ అయిన ఐస్ క్రీమ్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.